project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ని అయితే పెంచారు. 21వ తేదీ ఆదివారం ఆవిడ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకైతే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించి పర్యటన ముగించుకుని 26వ తేదీ విజయవాడకి చేరుకున్నారు. ఇక్కడ కృష్ణ, ఎన్టీఆర్, అదేవిధంగా విజయవాడ సిటీలకి సంబంధించి కార్యకర్తలు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అయితే సదస్సులు అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం షర్మిలని చాలా క్లారిటీగా చూడొచ్చు. షర్మిల ఇక్కడి నుంచే ఆవిడ పూర్తిగా తన కార్యాచరణ అయితే ప్రకటిస్తున్నారు. ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, బీజేపీ తోటి ఏ విధంగా ఉన్నారనే అంశాలను అయితే పూర్తిగా షర్మిల వివరించబోతున్నారు. ప్రతి ఇంటికి వివరించాలంటూ ప్రతి కార్యకర్తకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా షర్మిల అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సవాళ్ళను అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నిన్న షర్మిల మీద కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి, అందరూ వివిధ సెక్షన్స్ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కానీ కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి కౌంటర్లు కూడా ఇస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం కోసం ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్లనే విధంగా షర్మిల అయితే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా విజయవాడకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలతోటి ఆవిడ సదస్సులు పెడుతున్నారు. ఇక్కడ నుంచి దిశానిర్దేశం, ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళాలి, రాష్ట్రంలో బీజేపీ ఏ విధంగా అవలంబిస్తుంది, ఇతర రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన కూడా బీజేపీకి ఏ విధంగా లొంగిపోయాయో చెప్పాలంటూ పూర్తిగా చెబుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి చెప్పాలని చెప్పి షర్మిల అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా షర్మిలకి ఘన స్వాగతం, ప్రతి చోట కూడా ఘన స్వాగతం దొరుకుతుందని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం చేయబోతుంది. రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అధికారం ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో, తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేసింది. 21వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న కంచి కూడా ఆంధ్రప్రదేశ్లో షర్మిల అయితే స్పీడ్ ని పెంచారు. ప్రతి కార్యకర్తని కలుస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయా నియోజకవర్గాలు వెళ్ళి వాళ్ళని అయితే కలుస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈస్ట్ గోదావరికి సంబంధించి విశాఖపట్నంలో కొనతల రామకృష్ణని కలిశారు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరికి వచ్చేటికి ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిశారు. నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించి దొట్టా రామచంద్రరావు, ఇలా ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న నేతలందరినీ కూడా ఆవిడ కలిసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడడం. షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకున్నారు, కృష్ణా జిల్లాలో సమావేశం ఏర్పాటు ఎలా చూస్తున్నారు? వైఎస్ షర్మిల గారు ఈ రోజున బాధ్యతలు తీసుకోవడం ఏపీ ప్రజల అదృష్టం అండి. ఏపీ ప్రజలందరూ అదృష్టం. ఈ ఏపీని ఇంకొక పరిస్థితుల్లో తీసుకురావడానికి వైఎస్ షర్మిల గారు పూర్తిగా చాలా ఇదిగా పనిచేస్తారని ఏపీ ప్రజలంతా నమ్ముతున్నారు. ఈ రోజున వాళ్ళందరికీ కూడా షర్మిల గారి బాధ్యతలు తీసుకోవడం వాళ్ళకి గుండెల్లో గుబులవుతుంది. ప్రతి వాళ్ళు దడుచుకుంటున్నారు. కానీ ఆ దడుపు వాళ్ళ ఓటర్ని చూసే ఇది కాంగ్రెస్ గెలుపు. జై షర్మిల. షర్మిలకి సంబంధించి ఇప్పుడు షర్మిల గెలుపు అంటూ వాళ్ళంతా చెబుతున్న మాటలైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షర్మిలకి సంబంధించి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి నిర్ణయాలు చాలా కీలకమైన కామెంట్ చేశారు. షర్మిల ఇప్పుడు బాధ్యతలు అయితే తీసుకున్న తరువాత మొదటి సమావేశం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జరుగుతుంది. ఎటువంటి ప్రభావితం ఈ రెండు జిల్లాలో షర్మిల చూపించబోతున్నారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం రెండు పార్టీలుగా ఉంది. ఇప్పుడు త్రిముఖ పోటీ చూస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ త్రిముఖ పోటీలో పాల్గొని ఈ వైసీపీ, టీడీపీని ఆంధ్ర రాష్ట్రం తరిమి కొడతారని క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వచ్చిన జనాలే దానికి సాక్ష్యం. అంటే ఈ ప్రభావితం, షర్మిల టూర్ ప్రభావితం ఏ విధంగా ఇక్కడ ప్రభావితం చూపిస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఉత్సాహం ఉంది? కాంగ్రెస్ శ్రేణుల్లో మీరు చూస్తున్నారు విపరీతమైన జనాలు. నేనే చాలా ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. చాలామంది ముస్లిం మైనార్టీ నుంచి, దిలీప్ ఆప్టికల్స్ నుంచి సాదిక్ అనేవారు, ఎవరెస్ట్ కూల్ డ్రింక్స్ నుంచి మన అల్తాఫ్ గారు, ఇలాగా చాలామంది నాయకులు ఈ పార్టీలోకి వచ్చారు. ఆ క్రమంలో తొక్కేసులాట కూడా మీరు చూస్తున్నారు. ఇది గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పెను మార్పు చూపిస్తుంది. త్రిముఖ పోటీ గ్యారంటీగా ఉంటుందని నా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీకి సంబంధించిన నేతలు కామెంట్లు చేస్తున్నారు. అట్లా ఎలా చూస్తారు మీరు? క్యాడర్ ఏ విధంగా అర్థం చేస్తారు? చూడండి, ఇన్నాళ్ళు సీఎం గారు ఒక్కరోజు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే షర్మిలమ్మ గారు పార్టీలో జాయిన్ అయిందో వాళ్ళ వెన్నులో వణుకు వచ్చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విపరీతంగా కుటుంబ సమస్యల గురించి, కుటుంబ పరంలో తిప్పుదామని ట్రై చేస్తున్నారు.
ఇది వాళ్ళ చేతకంతనానికి ఒక నిదర్శనం. వైసీపీ మా ఓట్లు ఏదైతే కాజేసి వైసీపీ అధికారంలోకి వచ్చిందో అదే క్రమంలో వైసీపీ ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా షర్మిల కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత వైసీపీ కాంగ్రెస్ మీద అయితే దృష్టి పెట్టింది. పూర్తిగా షర్మిల రాక కాంగ్రెస్ లో ఒక నూతన ఉత్తేజాన్ని అయితే నింపింది. కాంగ్రెస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి. షర్మిలతో కలవడానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దాదాపు ఉదయం నుంచి దాదాపు గంటన్నర పాటు ఈ ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతల సమావేశం అయితే జరిగింది. వాళ్ళంతా కూడా వివిధ అంశాలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే ఒక దిశానిర్దేశం కూడా షర్మిల చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళాలంటూ షర్మిల మాట్లాడిన పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చర్మగీతం పాడాలి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక్క సీటు లేకపోయినా 20 మంది ఎంపీలు అక్కడ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజల ప్రయోజనాలని పూర్తిగా వైసీపీ టీడీపీ కూడా బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాయంటూ షర్మిల మాట్లాడుతున్న పరిస్థితి. అన్నింటికీ చర్మగీతం పాడాలి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని తీసుకురావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే దిశగా అడుగులు వేయాలంటూ ఆవిడైతే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా కాంగ్రెస్ నేతల్లో అయితే నూతన ఉత్తేజం నెలకొందనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.